ఈనాటి వీకెండ్ స్పెషల్ రుచి చూడులో గోదావరి రుచుల్లో మీకు ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను ఆత్రేయపురం కండి. మరి ఇక్కడ పూతరేకుల తయారీని చూసేద్దాం. మరి ఆత్రేయపురంలో పూతరేకులు కూడా ఫేమస్ కాబట్టి అసలు ఆ పూతరేకులను ఎలా చూడతారో ఇప్పుడు తెలుసుకుందామండి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సంజయ్ అండి. ఓకే, ఇంకా పూతరేకులే తయారు చేయడం మీ వృత్తేనా? ఇంకా అవునండి. అంటే ఎలా తయారు చేస్తారు పూతరేకులు? ఇప్పుడైతే చూస్తున్నాము ఏదో మిశ్రమం ఉంది, దాన్ని తీసుకొని ఇలాగ కుండ మీద వేస్తున్నారు అని చెప్పేసి కింద నుంచి మంట అనేది పెట్టారు. అసలు ఈ పిండి అనేది ఎలా తయారు చేస్తారు? జై బియ్యం అండి. జయ బియ్యం అంటే మామూలు బియ్యంతో తయారు చేయడానికి ఉండదా ఇది? అది రాదండి. ఈ జయ బియ్యం అనేది స్పెషల్గా ఎక్కడైనా పండిస్తారా? మీరే పండిస్తారా? లేదండి, బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటారు. అంటే అది కేవలం ఈ గోదావరి ప్రాంతంలో మాత్రమే దొరుకుతుందంటారా? అదే అండి. ఓకే, ఈ జయ బియ్యం అనేది మనకి గోదావరి ప్రాంతంలో మాత్రమే దొరుకుతుందండి. అయితే ఈ పూత రేకులు తయారు చేయాలంటే కనుక మనకి వేరే ఏ విధమైన బియ్యాన్ని తీసుకోరు, అంటే పనికిరాదు కాబట్టి జయ బియ్యం మాత్రమే తీసుకుంటారు. అంటే అది ఎలా ఉంటుంది సుమారు కిలో? మనకి 30 రూపాయలండి. కిలో 30 రూపాయల దాకా ఉంటుంది. కిలో బియ్యానికి ఎన్ని రేకులు తయారు చేయొచ్చు? పెద్ద రేకు అయితే 200, చిన్నదైతే 250. ఓకే, కొంచెం పెద్ద రేకులు కావాలనుకుంటే ఒక 200, చిన్న రేకులు అయితే కనుక 250 దాకా తయారు చేస్తారండి. ఇది జయ బియ్యంతో తయారు చేస్తారు. అంటే బియ్యాన్ని ఏం చేస్తారు ఇలా పలచగా రావాలంటే? 1 గంట నానబెట్టండి, గ్రైండర్లో వేసుకోవాలి. ఓకే, గంట సేపు నానబెట్టి గ్రైండర్లో వేసుకుంటే మనకి పలచగా వచ్చేస్తుందా? లేదండి, కడిగేసి గ్రైండర్లో వేసుకోవాలండి. ఓకే, 1 గంటన్నర 2 గంటల్లో పిండి అయిపోతుంది. 2 గంటల దాకా గ్రైండర్ ఆడించాలి. అంటే బాగా మెత్తగా ఇది పిండి చేసుకోవాలన్నమాట. నానబెట్టిన బియ్యాన్ని గంట సేపు నానబెట్టి ఈ జయ బియ్యాన్ని ఇంకొక గంట నుంచి గంటన్నర 2 గంటల వరకు గ్రైండర్ లో ఆడిస్తూ ఉంటే మనకి చక్కగా పల్చగా మెత్తగా వచ్చేస్తుందండి. అంతవరకు కూడా ఆడించాలి. మళ్ళీ పైన నీళ్ళు ఏమైనా పడతాయా? కొంచెం పిండి వేసుకుని మళ్ళీ సరిపడమైన నీళ్లు పోసుకోవాలి. అంటే ఎలా తెలుస్తుంది మనకి బాగా జారైపోయిందా లేకపోతే మరి మందంగా వచ్చేసిందా అని? చేతికి అంటుకోపోతే పలచగా అయిపోయినా. ఓకే, ఒకసారి చూద్దామా మరి ఎలా వస్తుందో. ఇలా అంటుకుంటే మనకి రేకు వస్తుందండి. ఓకే, అంటే చేతికి మనకి కేవలం రంగు మాత్రమే తెలియాలి, కానీ అంటున్నట్టుగా ఉండాలి, అలా తీసుకోవాలి. బాగా పలచన అయిపోతే కనుక ఈ పట్టిన పిండి ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త కలుపుకుంటూ తయారు చేసుకుంటారు. రాదండి. ఓకే, ఇవి కేవలం మట్టి కుండల మీదనే చేస్తారా? మట్టి కుండ మీద. సో అయితే దీన్ని ఇంకొక బట్ట సాయంతో ఏదో వేస్తున్నారు కదా, పలచటి బట్టను తీసుకోవాలా? అవును. ఏదో ఒకసారి చూద్దామా వేస్తున్నప్పుడు. అది అన్ని బట్టలకే రాదండి, కాటన్ బట్టకే వస్తుంది. కాటన్ బట్టన్ ఒకటి తీసుకోవాలి. ఓకే, దాన్ని కూడా కొంచెం మందంగా పెట్టినట్టున్నారు కదా? 2 వరుసల మీద. అంటే మన చెయ్యి పట్టుకోవాలి కదండి. ఓకే, సో ఈ తయారు చేసుకున్న మిశ్రమంలో ఆ బట్టని ముంచి దానికి బాగా పట్టిన తర్వాత జస్ట్ కుండ మీద నుంచి ఇట్లా రాస్తున్నారండి. అలా రాస్తే కనుక ఆ మిశ్రమం ఏదైతే ఉంటుందో అది ఎంత పల్చగా అయితే మనకి కుండ మీద పడుతుందో దాంతో మనకి రేకు రెడీ అయిపోతుందండి. వితిన్ సెకండ్స్ మనకి చక్కగా ఆరిపోతుంది కూడా, దాన్ని ఈజీగా తీసేయడానికి కూడా వచ్చేస్తుంది. సో ఈ రేకులు ఎలా తయారు చేస్తున్నారో చూసారు కదండి. అయితే ఈ పిండి ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకున్నాం కానీ చూడలేదు కదా. ఇప్పుడు వెళ్ళి ఆ పిండిని కూడా అసలు ఎలా పడతారో, ఎలా నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేస్తారో అవన్నీ కూడా చూద్దాం. ఇవి పొడి బియ్యం అండి. ఓకే, సో మనకి చూడ్డానికి బియ్యం వచ్చేసి మామూలుగా మనం వండుకునే అన్నం, తినే అన్నం ఏదైతే ఉంటుందో అట్లా కాకుండా ఇది ఇంకొంచెం లావుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధమైన బియ్యాన్ని తీసుకుంటారండి పూతరేకులు తయారు చేయడానికి. ఓకే, మరి దీన్ని గంట సేపు నానబెట్టుకోవాలన్నారు కదా, మరి నానబెట్టిన బియ్యం ఎట్లా ఉంది చూద్దామా. నానబెట్టి ఓకే నూకల్లాగా కడిగాలండి. ఓకే, నానబెట్టిన తర్వాత నూకల్లా అంటే మనం చూసినప్పుడేమో మరి పెద్ద పెద్దగా ఉంది, ఇదేమో కొంచెం ముక్క విరిగినట్టుగా అనిపిస్తుంది కదా. పిసికి కడిగామండి. ఓకే, నానబెట్టిన తర్వాత ఎలాగో మెత్తబడతాయి కాబట్టి మనం నొక్కినప్పుడు చిట్లుతాయి. 1 బకెట్ నీళ్ళతో కడుక్కుంటామండి ఇది. ఓకే, బకెట్ నీళ్లు పడతాయా? ఓకే, గ్రైండర్లో వేసుకుంటాం. గ్రైండర్లో వేసుకోవాలి. ఓకే, మరి దాని ప్రాసెస్ కూడా చూద్దామా. సో ఇలాగా గంట సేపు నానబెట్టుకున్న ఈ జయ బియ్యం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసేస్తున్నారండి. వేసుకుందామా. మనం వేసిన పిండి అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు పిండి తీస్తున్నామండి. సో ఇప్పుడు పిండి కూడా రెడీ అయిపోయింది కదండి. మరి ఈ పిండిని కుండ వేడి చేసుకొని దాని మీద రేకుల్లా వేసుకోవడానికి వెళ్ళిపోదాం. సో చూడటానికి లెందీ ప్రాసెస్ అనుకున్నాం కానీ చాలా తొందరగా చాలా చక్కగా అయిపోతుందండి. ఓకే, మరి ఇది అంటుకోకుండా ఉండాలంటే దీని మీద కుండ మీద ఏమైనా రాస్తారా? మంచి నూనె అంటే వంట నూనె. ఓకే, వంట నూనెని చక్కగా ఇలాగా ఒక 2-3 చుక్కలు ఇలా చిలకరించుకుంటున్నారు దాని మీద. నేను ట్రై చేయనా? సో కొంచెం పెద్దగా కావాలనుకుంటే మనం కింద నుంచి బారుగా తీసుకోవాలి. అంచు ఎక్కడి నుంచి పడుతుందో అక్కడికే వస్తుందండి, మళ్ళీ మించేస్తే రేకు రాదు. ఓకే, సో మీరు వేస్తున్నంతసేపు చూస్తూ ఉంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ నాకు వేయాలంటే కొంచెం కొత్త కదా.
ఇంకా తీసేయడమేనా? అంటే మీకంటే అలవాటు మూలాన చేతికి అంటుకోకుండా ఉంటుంది, కానీ నాకు కొంచెం భయంగానే ఉంది కాలుతుందేమో అని చెప్పి. మరి పూత రేకులు ఎలా తయారు చేస్తారో చూసాం కదండి, మరి దాన్ని చుట్టే విధానం ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడు సత్యవాణి గారు మనకి పూత రేకులని ఎలా చుడతారో చూపిస్తారండి. అంటే ఇక్కడ అంతా కూడా పూత చుట్లు అంటారు కదా, వీటిని పూత చుట్టలు అంటారా? ఓకే ఓకే. ప్లెయిన్ రేకులేమో ప్లెయిన్ రేకులు అంటారు. ఓకే, అంటే మనకి సిటీలో దొరికేది పూత రేకులు అని అడిగితే ఇవి దొరుకుతున్నాయి కాబట్టి అసలు పూత రేకులు అంటే పూర్తిగా తయారైన తర్వాత అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాతే మనం ఒక్కొక్క ప్రాసెస్ ని తెలుసుకుంటున్నాం కాబట్టి రేకులు అంటే అలా ఉంటాయని, తీరా చుట్టిన తర్వాత వీటిని చుట్టలు అంటారని ఇప్పుడే తెలుసుకుంటున్నాము. కొంచెం మందంగా ఉండడం కోసం రెండు రేకులు వేసి చుడుతున్నారు. ఓకే, నెయ్యి కూడా కొంచెం గట్టిగానే పడుతుంది కదా. పూతరేకండి నెయ్యి గట్టిగానే వేసుకోవాలి. ఓకే, అంటే ప్రస్తుతానికి మీరు బెల్లం పొడిను డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు కదా. ఓకే, పంచదారతో చేసినా కూడా ఇదే ప్రొసీజర్ లో చేస్తారా? ఓకే, నెయ్యి ఇంతే పడుతుంది? నెయ్యి ఇంతే పడుతుంది, మొత్తం అంతా ఇంతే. ఓకే, కాకపోతే దీన్ని తీసి ఆ ప్యాకెట్ పెట్టుకుని చేసుకోవాలి. అంటే షుగర్ తో వేసినప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చా, లేకపోతే బెల్లంతో వేసినప్పుడే డ్రై ఫ్రూట్స్ బాగుంటాయా? షుగర్ తో కూడా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్ని వేసుకుంటే బాగుంటది. ఓకే, మరి అలాంటిది ఒక ప్రాసెస్ చూద్దామా? చూద్దాం. అంటే ముందుగా నీళ్లు చల్లుతున్నారా దాని మీద? అవునండి, అంటే ఎందుకు ఆ రెండు రేకులు అతుక్కోవడానికి ఇలా మడత పెట్టేసరికి విడిపోకుండా ఉంటది అనమాట. విడిపోకుండా ఉండాలి, విరిగిపోకుండా ఉండాలి. పల్చగా ఉంది కదా. అవును, విరిగిపోకుండా. ఓకే, అలా వేస్తాం. రైట్. ముందుగా రెండు రేకులు తీసుకున్నారండి, అందులో కాస్త నెయ్యి ఎక్కువగానే వేస్తున్నారు, సో దట్ ఏంటంటే గట్టిగా పట్టుకొని ఉంటుందని చెప్పి. తర్వాత జీడిపప్పునేమో కొంచెం బరకగా పొడిలాగానే చేసుకున్నారు, బాదాన్ని ఏంటంటే స్లైస్ చేసేసుకున్నారు, చక్కగా పీల్ చేసుకున్నట్టుగా చేసుకున్నారు. ఇవి యాడ్ చేస్తూ అలాగే కొంచెం బెల్లం పొడి లేదంటే కనుక కొంచెం పంచదార పొడి వేస్తూ రెండు రకాలుగా తయారు చేస్తున్నారండి. అచ్చంగా పంచదార పొడితోటి కూడా తయారు చేస్తూ ఉంటారు కదా. ఓకే, అవి కూడా ఒకసారి చూద్దామా? నెయ్యి వేసాం కదండి. ఓకే, షుగర్ పొడి వేసాం. ఈ పంచదార పొడి అనగానే కేవలం పంచదారని మనం పొడి చేసుకున్నదేనా, లేకపోతే ఇంకా ఎందులో ఏమైనా? యాలకుల పొడి వేస్తామండి. యాలకుల పొడి. అదే బెల్లంలో అయితే? బెల్లంలో అయితే మిరియాల పొడి వేస్తామండి. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, పంచదార పొడిలో అయితే కనుక ఇలాచి వేస్తారండి, అంటే యాలకుల్ని పొడి చేసుకొని వేస్తారు. అదే బెల్లం పొడితో కావాలి అని అనుకుంటే కనుక మిరియాల పొడి వేస్తారు. అంటే అది హెల్త్ కూడా మంచిదని కదా బెల్లము మిరియాలు. అవునండి, హెల్త్ కి మంచిది. రైట్. ఓకే, ఏమో స్మెల్ కోసం, మంచి స్మెల్ తినేటప్పుడు. ఓకే, స్వీట్స్ లో మనం ఇలాచి వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ప్రొసీజర్ లో చేస్తున్నారు. సో ఇంతవరకు మనము ఇప్పుడు బెల్లం తోటి అలాగే పంచదార తోటి ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి తయారు చేసినవి చూసాం కదా. ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు మీరు? ఇంకా చాలానండి. షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ పౌడర్ వేసి, షుగర్ లెస్ పౌడర్, షుగర్ ఫ్రీ పౌడర్ వేసి చేస్తారు. తర్వాత కారపొడి వేసి. కారపొడి అంటే అంటే ఎండు కారం తోట లేకపోతే కరివేపాకు కారపొడి తయారు చేసుకుంటాం? మిరపకాయలు, ధనియాల పొడి కలిపి చేసుకుంటాం కదా, దాంతో తయారు చేస్తాం. అంటే ఇడ్లీలోకి దోశల్లోకి మనం ఏదైతే నంచుకుంటూ ఉంటామో వాటిని కూడా పూతరేకుల్లో వేసి. మరి సత్యవాణి గారు ఇప్పుడు కారపొడితో కూడా తయారు చేసుకోవచ్చు అన్నారు కదా, ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ తయారు చేసుకోవచ్చు అండి. ఎండు ఖర్జూర పొడితో చేసుకోవచ్చు. ఎండు ఖర్జూర పొడి. ఓకే, తేనె ఎండు ఖర్జూర పొడితో చేసుకోవచ్చు ఒక ఐటమ్. తర్వాత క్యారెట్ పౌడర్తో క్యారెట్ కోరేసి నేతిలో వేపించేసుకుని నెయ్యి వేసి బెల్లానికి బదులుగా క్యారెట్ తేనె వేసుకుని చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే మిగతా ఏమైనా వేసుకున్నప్పుడు తేనె వేస్తారా? తేనె వేస్తాం, అంటే తీపి తగలడం స్వీట్ కోసం. ఓకే ఓకే, తీపి తగలడం కోసం బీట్రూట్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు అండి. ఓకే, ఈ రెండింటితోనే తయారు చేయొచ్చు. షుగర్ ఫ్రీ పౌడర్ ఒకటి వేసుకోవచ్చు, తర్వాత ఏమో ఎండు ఖర్జూర పొడితో చేసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ని బట్టి చేస్తూ ఉంటాం అనమాట. సో వ్యూస్ చూసారు కదండి, ఇంత విరివిగా ఇక్కడ పూతరేకులు దొరుకుతున్నాయి కాబట్టి వీళ్ళు చాలా కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారండి. వీటిని ఏంటంటే కేవలం బెల్లం తోటి లేదంటే పంచదార తోటే కాకుండా డ్రై ఫ్రూట్స్ తోటే కాకుండా అప్పుడప్పుడు కారపొడితోటి ఒక్కొక్కసారి వెజిటబుల్స్ తోటి కూడా ట్రై చేస్తూ ఉంటారండి. క్యారెట్ లేదంటే కనుక బీట్రూట్ తీసుకొని దాన్ని తేనె కాంబినేషన్తో కూడా పూతరేకులు తయారు చేస్తూ ఉంటారట. సో మీకు కూడా అలాంటి రుచులు ఏమైనా చూడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా అలాంటిది ట్రై చేయండి. మరి సత్యవాణి గారు ఇంత చక్కగా మాకు పూతరేకులు చుట్టడం చూపించారు, అలాగే ఇందులో ఇంకా ఎలాంటి వెరైటీస్ తయారు చేసుకోవచ్చు కూడా చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు కూడా ఈ పూతరేకు టేస్ట్ చేసి ఎలా ఉంది ఆధ్యాత్మిక చెప్పాలి తప్పకుండా. ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇప్పుడే చుట్టారు, చుట్టి ఇలా చేతికి ఇస్తే చాలా బాగుందండి. ప్లస్ నెయ్యి కూడా కొంచెం దట్టించి వేసారేమో, చాలా టేస్టీగా ఉంది. బెల్లం విత్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్ కాబట్టి అదిరిపోయిందండి, చాలా బాగుందండి.